మిత్రులందరికీ నమస్కారం. మళ్ళీ దేశంలో ఈవీఎం టాపిక్ మళ్ళీ వస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా వైసీపీ ఎంపీ మాట్లాడుతూ, వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఈవీఎంస్ అనేటువంటి ట్యాంపర్ అయ్యాయని చెప్తున్నారు. ఈవీఎంస్ అనేటువంటివి ట్యాంపర్ అవ్వవు. ఎందుకు అవ్వనంటే అవి ఎక్స్టర్నల్ డివైస్‌తో కనెక్ట్ అవ్వవు. దానికి ఎటువంటి ఇంటర్నెట్ కానీ ఆర్ ఎనీ డివైజెస్‌తో కనెక్టింగ్ అనేటువంటిది ఉండదు. ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చిన తర్వాత అదే ప్రోగ్రామ్ మీద వర్క్ అవుతుంది. అది ఎందుకు అవ్వదు అనేటువంటిది డీటెయిల్‌గా మనం వీడియోలో డిస్కస్ చేసాం ఇంతకుముందు ఒకసారి. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటనంటే, ఓడిపోయినప్పుడు ఒకలాగా, గెలిచినప్పుడు ఒకలాగా వీళ్ళ పరిస్థితి. దేశంలో కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కావచ్చు. ఇక్కడ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటనంటే, ప్రజల యొక్క సమస్యల మీద మీరు మాట్లాడకపోవడం. ఎంతకాలము ఈవీఎం స్టాంపరింగు, ఓట్ చోరీ లేనటువంటి ఒక అంశాన్ని ఎలా పైనున్నటువంటి మోదీని పడగొట్టాలి అనేటువంటి టార్గెట్ తోటి రాహుల్ గాంధీ నిరంతరం పనిచేస్తున్నారు తప్ప, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అందించగలిగితేమో, ఏమి అందిస్తే, ఏమి మనం వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేస్తే, వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే మనం గెలుస్తాం కదా, మనం ముందుకెళ్తాం కదా అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి కేవలం మోదీని దించాలనేటువంటి ఒకే టార్గెట్ తోటి ఈవీఎం ట్యాంపరింగ్ అని, లేదంటే ఓట్ చోరీ అని ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళకి కిందకు వస్తే ఒక్క మాట, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అప్రాక్సిమేట్గా 90,000 మెజార్టీ వచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారికి అదే పులివెందుల్లో 2024 ఎలక్షన్స్లో అతనికి వచ్చినటువంటి మెజారిటీ 50,000. అంటే ఎందుకు అంత డ్రాస్టికల్గా మెజార్టీ పడిపోయింది అంటే, అతని సొంత నియోజకవర్గంలోనే అంత వ్యతిరేకత ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కనపడింది. దట్టు ద మేజర్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే, 2013 నుంచి 2014 నుంచి 2024 వరకు కూడా ఒక వ్యక్తి ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఫ్యాక్టర్గా రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నాడు. అతనే పవన్ కళ్యాణ్. అతను గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా పక్కన పెడితే, 2024లో టీడీపీ గెలడానికి పవన్ కళ్యాణ్ కారణము, 2029లో టీడీపీ ఓడిపోవడానికి ఓట్ల చీల్చి ప్రతి వైసీపీ ఎమ్మెల్యే తక్కువ మెజారిటీ కూడా గెలడానికి 151 సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్. ఇప్పుడు 2024లో ఈ ఓటమికి కారణం కూడా పవన్ కళ్యాణే. ఇది ఒప్పుకోకుండా ఈవీఎంస్ అనేటువంటి దాన్ని ఇంకోటి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒకటే కాకుండా మీరు చేయలేనటువంటివి అనేకం ఉన్నాయి. పోలవరం పూర్తి చేయలేదు, అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఓడిపోయారు తప్ప ఈవీఎంస్ అనేటువంటివి ట్యాంపరింగ్ అవ్వు. ఇలాగే కొనసాగితే కనుక పైన కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి పిల్ల కాంగ్రెస్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మీ పార్టీ ఏదైతే ఉందో, అది ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉండదన్నమాట.